ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శిలాదౌ నామరూపే ద్వే త్యక్త్వా సన్మాత్రచింతనం త్యక్త్వా దుఃఖం ఘోరమూఢ ధియో సచ్చిద్విచింతనం. శాంతాసు సచ్చిదానందాన్ త్రీనప్యేవం విచింతయేత్ కనిష్టమధ్యమోత్కృష్టాః తిస్రచింతాః క్రమాదిమాః. మందస్య వ్యవహారేపి మిశ్రబ్రహ్మణి చింతనం ఉత్కృష్టం వక్తుమేవాత్ర విషయానందఈరితః. వృత్తులు మూడు విధాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఘోర వృత్తులు, మూఢ వృత్తులు, శాంత వృత్తులు. వృత్తులు మూడు విధాలుగా తెలుస్తూ ఉన్నాయి గనక వాటికి సంబంధించి ఈ విషయానందమే బ్రహ్మానందం అనేటువంటి ఈ ప్రకరణంలో ధ్యానాలు కూడా మూడు విధాలుగా తెలుస్తూ ఉన్నాయి. వృత్తులు మూడు విధాలుగా తెలుస్తూ ఉన్నాయి, అందువల్ల ధ్యానాలు కూడా మూడు విధాలుగా తెలుస్తూ ఉన్నాయి. మొదటిది శిలాదౌ. అది శిలాదౌ నామరూపే ద్వే త్యక్త్వా సన్మాత్ర చింతనం. కాబట్టి శిలాదుల యందు, రాళ్ళు మొదలైనటువంటి వాటి యందు, మృత్యులాదిషు వాటిలో ఉండేటువంటి నామరూపాలని తొలగించి, అంటే ఏది ఉండినా, ఇప్పుడు శిల అంటే రాయి, రాయిలో మనకు చైతన్యం ఉన్నట్టుగా తెలియకపోయినా రాయి అనేది ఉంది. సో ఆ సత్ ఆస్పెక్ట్,
సత్ అనేటువంటి లక్షణం దాంట్లో ఉంది గనక నామరూపాలు ప్లస్ సత్తో పాటుగా నామరూపాలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి జడ పదార్థాల్లో ఉండేటువంటి నామరూపాలని తొలగించి సత్ ఏదైతే ఉందో ఆ లక్షణం మీద ధ్యానం చేయడం ఏదైతే ఉందో అది సన్మాత్ర చింతనం, సన్మాత్ర ధ్యానం, సత్ మాత్ర ధ్యానం. ఇది త్యక్త్వా దుఃఖం ఘోర మూఢ ధియోహో. ఇక ఘోర వృత్తులు మూఢ వృత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి ఘోర వృత్తుల్లో ఒక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే కామం కదులుతూ ఉంది కనుక ఆందోళన కదులుతూ ఉంటుంది. అది తర్వాత క్రోధంగా కూడా పరిణమిస్తుంది, ద్వేషంగానూ ఉంటుంది, అసూయగానూ ఉంటుంది. సో ఇవన్నీ ఘోర వృత్తులుగా మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లాగే దుఃఖము, భయము ఇటువంటివన్నీ కూడాను మూఢ వృత్తులుగా తెలుస్తూ ఉంటాయి. కానీ వీటిల్లో ప్రధానంగా అది ఆందోళన అయినా అక్కడ ఆలోచనకు అవకాశం ఉంది. ఆలోచన ఉంది అంటే జ్ఞానం ఉంది. అది సరైన జ్ఞానమా వేరే జ్ఞానమా వేరే విషయం. కాబట్టి జ్ఞానం ఉంది గనక ఉంది అనేది ఉంది సత్ లక్షణం, జ్ఞానం ఒకటి ఉంది గనక చిత్ లక్షణం. కాబట్టి త్యక్త్వా దుఃఖం ఘోరమూఢ, శిలాదులలో ఉండేటువంటి నామరూపాలని తొలగించి సన్మాత్రం ఏదైతే సత్స్వరూపంగా ఉందో దాని మీద ధ్యానం చేస్తున్నామో అట్లాగే ఘోర మూఢ వృత్తుల్లో ఉండేటువంటి దుఃఖాన్ని, బాధల్ని వీటిని అంతా తొలగించి సచ్చిద్ విచింతనం, సత్ చిత్ ఈ రెండింటినీ ధ్యానించడం. ఇకపోతే మూడవది శాంతాసు, శాంత వృత్తులు. సచ్చిదానందాన్ త్రీన్ అపి ఏవం విచింతయేత్. కాబట్టి శాంత వృత్తుల్లో ఈ మూడు ఉన్నాయి. సత్ ఉంది, చిత్తు ఉంది, జ్ఞానం ఉంది గనక ఈ మూడిటి మీద ధ్యానం చేయడం. ఇవి తిస్ర చింతాహ, తిస్ర ధ్యానాన్ని, చింతాహ అంటే చింత అంటే ధ్యానం, చింతాహ ధ్యానములు, తిస్ర చింతాహ ఈ రకమైనటువంటి మూడు ధ్యానాలు క్రమాత్ ఇమాహ, క్రమాత్ ఇమాహ, ఇమాహ ఈ తిస్ర చింతాహ ఈ మూడు ధ్యానాలు కూడాను క్రమాహ వరుసగా కనిష్ట, మధ్యమ, ఉత్కృష్ట. ఎట్లా చెబుతాం దీన్ని? కనిష్ట అని ఒక లక్షణం ఉంటే కనిష్టం, రెండు లక్షణాలు ఉంటే మధ్యమం. సచ్చిత్ ఉండేటప్పుడు మధ్యమం, కేవలం శిలాదుల యందు సత్తే ఉంది గనక కనిష్టం. సత్ చిత్ ఆనందం శాంత వృత్తుల్లో అది ఉత్కృష్టంగా తెలుస్తూ ఉంది. ఇది విషయం. కాబట్టి ఇలా ఈ విధంగా మనకి ఇవి తెలుస్తూ ఉన్నాయి. శాంత వృత్తులు త్రీన్ అపి విచింతయేత్ సచ్చిదానందాన్, తిస్ర చింతాహ క్రమాత్ ఇమాహ, ఇమహ క్రమాత్ కనిష్ట మధ్యమ. ఓకే. కానీ వృత్తులు ఎలా ఉన్నా అవి కనిష్టమైన, మధ్యమైన, ఉత్తమమైన ఇవన్నీ కూడా ధ్యానాలే కదా. ఎందుకని? చింతనం కలిగిస్తున్నాయి కనుక, విషయ చింతనం. కాబట్టి ఈ విషయ చింతనం ఏదైతే ఉందో ఇది బ్రహ్మానందానికే దారి తీస్తూ ఉంది. అందువల్ల విషయానందే బ్రహ్మానంద, అంతే, ఇంకేం లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడాను ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి మూడు ఏవైతే ఉన్నావో వీటిని ఎక్కడ తొలగించలేకపోతున్నావు. నువ్వు రాయి తీసుకున్నా, ఒక మట్టి తీసుకున్నా, లేదా ఒక జంతువుని తీసుకున్నా, లేదా ఒక పక్షిని తీసుకున్నా, లేదా ఒక మనిషిని తీసుకున్నా, మనిషి మనసులో నడిచేటువంటి ఆలోచనల్ని మనం పరిశీలించి చూచినా, ఏ విధంగా చూసినప్పటికి కూడాను ఈ మూడిట్లో ఏదో ఒక దాని కిందకు ఉన్నదే కానీ దాన్ని తప్పించుకొని మాత్రం పోవడం లేదు. కాబట్టి ధ్యాన విషయంగానే తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి విషయానందం, ప్లీజ్, ఈ విషయాల ద్వారా ఈ మూడు వృత్తుల్లో మనకి ఏదైతే విషయానందం తెలుస్తూ ఉందో ఇది బ్రహ్మానందంగా మలచబడతా ఉంది. ఇది బ్రహ్మానందంగా మలచబడతా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి విషయానందం అని మనం అనుకుంటూ ఉన్నామే కానీ వాస్తవానికి ఈ విషయానందం బ్రహ్మానందం కన్నా అన్యంగా లేదు గనక ఇది బ్రహ్మానందంగానే మలచబడుతూ ఉంది. ఇక్కడికి ఈ మూడు రకాలైనటువంటి వృత్తులు, మూడు రకాలైనటువంటి ధ్యానాలు. అయితే ఇవి చేయలేనటువంటి వాళ్ళ విషయం ఏంటి అని అన్నప్పుడు మందస్య వ్యవహారేపి. కాబట్టి వ్యవహారంలో, లౌకికమైనటువంటి వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడాను ఎవరైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ మూడు రకాలైనటువంటి ధ్యానాల్ని కొనసాగించలేరో అటువంటి వారికి మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం. అక్కడికి మిశ్ర బ్రహ్మణి చింతనం అంటే మిశ్ర బ్రహ్మణి ధ్యానం ఉత్కృష్టం ఇత్యర్థ. కాబట్టి మిశ్ర బ్రహ్మం ఏంటి? మాయతో కూడినటువంటి బ్రహ్మం, అంటే గుణాలతో కూడినటువంటి బ్రహ్మం.
కాబట్టి ఈ 3 లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ చోట మనకు తెలుస్తూ ఉన్నాయి కనుక మిశ్ర బ్రహ్మణి మాయతో కూడినటువంటిది. కాబట్టి జగత్తు ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో ఈ జగత్తులో ఏవేవి మనకు తెలుస్తూ ఉండినా ఇదంతా కూడా మిశ్ర బ్రహ్మమే, మాయతో కూడినటువంటి బ్రహ్మము. కాబట్టి ఇది సాకార బ్రహ్మము. కనుక ఇంతకుముందు మనం చూచింది ఏది శిలాదులయందు నామరూపాలను తొలగించడం కానీ, ఘోర మూఢ వృత్తుల్లో ఉండేటువంటి సంకల్పాలని దుఃఖాన్ని వాటిని విస్మరించి సచ్చిద్ విచింతనం కానీ సచ్చిదానంద చింతనం కానీ చేయడం కానీ, ఇవన్నీ ఎవరికైతే వీలు కావడం లేదంటే ఇన్ ద సెన్స్ దాన్ని అర్థం చేసుకొని ఆ మార్గంలో చరించలేకపోతున్నారో అటువంటి వారికి మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం. కాబట్టి సాకార ధ్యానమే ఈ ప్రపంచంలో ఏది కనిపిస్తూ ఉండినా దానిని పరబ్రహ్మముగా మార్చుకోవడమే, అది మిశ్ర బ్రహ్మణి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రపంచంలో ఏమున్నాయి? నామరూపాలే ఉన్నాయి, ఇంకేం లేవు. కాబట్టి ఏ విషయం నీకు గోచరించినా ఆ విషయంలో బ్రహ్మము ఏ విధంగా ఉందో దాన్ని చూడడం, లేదు ఆ వస్తువునే బ్రహ్మస్వరూపంగా చూడడం, ప్రతి రూపాన్ని బ్రహ్మస్వరూపంగా చూడడం, ప్రతి శబ్దాన్ని భగవంతుని యొక్క నామంగా దాన్ని స్వీకరించడం, ఈ విధమైనటువంటి సాకారోపాసన ఒక ఉత్కృష్టమైంది అంటాడు. ఈ ఒక్క విషయాన్ని వక్తుం ఏవా, ఇది చెప్పడం కోసమే వక్తుం ఏవా, వక్తుమేవాత్ర, వక్తుం ఏవ అత్ర అస్మిన్ అధ్యాయే, ఈ అధ్యాయంలో, ఏ అధ్యాయంలో? విషయానందే బ్రహ్మానంద అనేటువంటి అది అత్ర అస్మిన్ అధ్యాయే. ఇది మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం వక్తుం ఏవ విషయానంద ఈ రిత, అది ఈ రిత కథిత అని చెప్పబడింది. ఇది మిశ్ర బ్రహ్మణి చింతనం అని చెప్పబడింది. కాబట్టి బ్రహ్మానందానికి విషయానందమే దారి, ద్వారభూత. ఫస్ట్ లైన్ ఏది? ఫస్ట్ శ్లోక ద్వారభూత అన్నాడు చూచారా, ఇప్పుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఏది నీకు గోచరించినా, ఏది నీకు తెలిసి వస్తూ ఉండినా, ఈ ప్రపంచంలో మనకు ఏది గోచరిస్తూ ఉండినా అది బ్రహ్మము కన్నా అన్యంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి విశ్లేషణ చేసి, కాబట్టి కేవలం సత్ చిత్ ఆనందం వీటి మీదనే మనసును లగ్నం చేసి వాటిలో తొలగించాల్సిన వాటిని తొలగించి తగిలించాల్సిన వాటిని తగిలించి ఈ జహల్ లక్షణం అజహల్ లక్షణం ఇవన్నీ చేతగానప్పుడు మిశ్ర బ్రహ్మణి చింతనం సాకార ధ్యానమే శ్రేష్టమైనటువంటిది. ఎందుకని శ్రేష్టమైందయ్యా? నువ్వు ఎలాగో చేయలేకపోతున్నావు, నువ్వు చేసేది ఏదో అదే ఉత్తమం. దట్స్ వన్ పాయింట్. రెండవది, నువ్వు చేసేది కూడాను అశాస్త్రీయం కాదు. కారణం, ఎక్కడ నువ్వు బ్రహ్మమును వేరు చేయలేవు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ గనక బ్రహ్మ ఎప్పుడైతే అఖండమయ్యిందో, అఖండ రసాత్మకమయ్యిందో ఎక్కడ నువ్వు బ్రహ్మమును వేరు చేయలేవు. ప్లీజ్. అయితే ఇవి కాకుండా మరొక ధ్యానం కూడా ఉంది. అంటే కంక్లూడ్ చేసేస్తున్నాడు కనుక దాన్ని కూడా మన ముందు పెడుతూ ఉన్నాడు. మరొక ధ్యానం కూడా ఉంది. ఇది 4వ ధ్యానం. ఎందుకంటే ఇప్పుడు 3 చూసాం కదా, ఇది 4వది అవుతుంది. ఔదాసీన్యేతు ధీవృత్తే శైథిల్యాదుత్తమోత్తమం చింతనం వాసనానందే ధ్యానముక్తం చతుర్విధం. ఇది ఇట్లా దీన్ని కలుపుకుంటే 4 ధ్యానాలు అవుతాయి, చతుర్విధం. ఇప్పుడు 4వ ధ్యానం మనం చూస్తున్నాం. ఏమంటే ఔదాసీన్యేతు. ఔదాసీన్యం అంటే తెలుసు కదా మీకు, ఉదాసీనంగా ఉండడం. ఉదాసీనస్య భవః ఔదాసీన్యం. కనుక ఔదాసీన్యే అంటే ఈ ప్రపంచం ఏదైతే ఉందో, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయమునందు నీవు ఉదాసీనంగా ఉండేటప్పుడు, ఇండిఫరెంట్గా ఉండేటప్పుడు. ఇంతవరకు మనం చూసింది వాటితో తాదాత్మ్యం చెంది, బాగా అర్థం చేసుకోండి. మొదట 3 ధ్యానాల్లో ఏవి తొలగించాలనో వాటిని తొలగించి సత్ చిత్ ఆనందం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ వచ్చాం. సన్మాత్ర చింతనం, సచ్చిత్ చింతనం, సచ్చిదానంద చింతనం. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే, అంటే అక్కడ వృత్తులు ఉన్నాయి. ఈవెన్ మిశ్ర బ్రహ్మణి చింతనంలో కూడాను ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో దాన్ని సాకార రూపంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించడం ఉత్తమోత్తమం. ఓకే. ఔదాసీన్యతు అంటే విషయాల పట్ల, ప్రపంచం పట్ల
ఉదాసీనంగా ఉండేటప్పుడు, ఔదాసీన్యతు, ఉదాసీనంగా ఉండేటప్పుడు, ఇది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు, ఏ కారణం చేతనైనా రావచ్చు. కాబట్టి ఇది కూడా ఒక అవకాశం ఉంది అంటాడు, ఇంకేం లేదు. ఇండిఫరెంట్గా ఉండడం, ఒక్కొక్కసారి విషయ సుఖాల్ని విపరీతంగా అనుభవించినప్పుడు కూడాను తరువాత వ్యక్తి ఉదాసీనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా తరువాత ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి, అనుభవించడానికి ఆసక్తి లేనటువంటి దశలో తాను ఉదాసీనంగా ఉంటాడు. అట్లాగే ఈ ప్రపంచంలో మనకి ఇష్టాయిష్టాలు ఉన్నాయి కనుక ఎక్కడైతే ఇష్టాయిష్టాలకు భిన్నంగా ఉండాడో, ఇది నాకు ఇష్టము, దాని మీద రాగం, అది నాకు అయిష్టము, దాని మీద ద్వేషం, ఈ రాగద్వేషాలకు భిన్నంగా తాను ఉండేటప్పుడు ఒక ఉదాసీన వైఖరి, అంటే తటస్థంగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ ఏ వృత్తులు ఉంటాయి చెప్పండి? ఎప్పుడైతే ఉదాసీనంగా ఉన్నాడో ఇప్పుడు ఆయనకి ఏ వృత్తులు ఉంటాయి? శాంత వృత్తి ఉంటే. ఉదాసీనంలో వృత్తే లేదు, శాంత వృత్తి కూడా కాదు, శాంత స్వభావం రావచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ వృత్తి మాత్రం కాదు. వృత్తి ఉన్నది అని అంటే అది సుఖానికి సంబంధించిన వృత్తి అయి ఉంటుంది, ఇది అది కాదు. అందువల్ల ఔదాసీన్యేతు, ఈ ఔదాసీన్యం, ఉదాసీనంగా ఉండేటువంటి సమయంలో, అలా ఉండేటప్పుడు తటస్థంగా ఉండేటువంటి పద్ధతిలో ధీ వృత్తేహే అంటే బుద్ధిలో ఉండేటువంటి వృత్తులు, మనసులో ఉండేటువంటి వృత్తులు, సంకల్పాలు శైథిల్యాత్, శిథిలమైపోతూ ఉన్నాయి కనుక. అంటే శిథిలం అంటే ఇన్ ద సెన్స్ వాటితో నీకు సంగత్వం లేకుండా ఉంది. ఎందువల్ల? తటస్థంగా ఉన్నావు కనుక. తటస్థంగా ఉన్నావు, విషయ ప్రపంచం నీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అందువల్ల నువ్వు ఉదాసీనంగా ఉన్నావు. అప్పుడు ధీవృత్తేహే శైథిల్యాత్, వృత్తులు లేకపోవడం చేత, అంటే వృత్తులు లేనిటువంటి దశ ఒకటి ఉంది, నువ్వు మేలుకొని ఉండే దశ. అండర్స్టాండ్? నిద్రపోయే దశ కాదు. నిద్రపోయే దశలో సుషుప్తిలో వృత్తులు లేకుండా పోవచ్చు. కానీ నువ్వు మేలుకొని ఉన్నప్పుడు కూడాను విషయాల మీద నీకు అనురక్తి లేనప్పుడు, విషయాల యందు ఆసక్తి లేనప్పుడు, విషయాల యందు నువ్వు తటస్థంగా ఉండేటప్పుడు, ఉదాసీన వైఖరితో ఉండేటప్పుడు ధీ వృత్తేహే శైథిల్యాత్. కాబట్టి బుద్ధి వృత్తులు, మనసులో ఉండేటువంటి ఆలోచనలు, వృత్తే అంటే ఆలోచనలు, ఈ మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఏవి రావు. ఎందుకు రావో తెలుసా? విషయ సంగత్వం లేదు. విషయ సంగత్వం ఉంటేనే వాసన, వృత్తి. ఇప్పుడు ఉదాహరణకి ఇదిగో, ఇది పూలమాల అన్నాం అనుకోండి, ఈ పుష్పమాలని నేను చూచినప్పుడు వృత్తి స్టార్ట్ అవుతుంది. దీనికి ఇండిఫరెంట్గా నేను ఉంటే స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఇది పూలమాల అనేటువంటి ఆలోచన నాకు ఎట్లా వస్తుంది? కాబట్టి దాంతో విషయ సంగత్వం ఉన్నప్పుడు మాత్రమే ధీ వృత్తులు కదులుతాయి. కానీ విషయ వృత్తులకి అవకాశం, బుద్ధి వృత్తులకి అవకాశం లేదు. ధీ వృత్తేహే శైథిల్యాత్. కాబట్టి ఈ ఉదాసీన వైఖరి, ఎక్కడైతే ఔదాసీన్యంగా ఉంటూ ఉన్నాడో, తటస్థంగా ఉంటూ ఉన్నాడో, అటు విషయాలతో సంగత్వం లేకుండా, అటు విషయాల నుంచి నేను విడిపడి ఉన్నాను అని కూడా లేకుండా, తనలో తానుగా ఎప్పుడైతే తటస్థంగా ఉన్నాడో, ఇటువంటి దశ కూడా ఉంది. ఇది ఉత్తమోత్తమం చింతనం. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ లైన్. శైథిల్యాత్ ఉత్తమోత్తమం చింతనం. ఇది ఉత్కృష్టమైనటువంటి ధ్యానం. ఏది? విషయాలతో అంటే వాసనాక్షయం ఒక రకంగా చూస్తే, నిర్విషయం ఎప్పుడైతే ఉందో నిర్విషయానందం ఉంది. అది శాంతవృత్తి కాదని ఎందుకు అంటున్నాను నేనంటే, వృత్తుల ద్వారా కలిగేటువంటి ఆనందం కాదు ఇది, నిర్విషయానందం. విషయానందం మనం చూస్తూ ఉన్నాం, నిర్విషయానందం, విషయాలు లేని ఆనందం ఉంది, అది బ్రహ్మానందం. విషయానందే బ్రహ్మానందం, ఇది పాయింట్. విషయానందము నుండి నిర్విషయానందానికి. కాబట్టి ఈ ప్రపంచంలో విషయాలు అనుభవిస్తూ ఉండడం ఒక రకమైనటువంటి ధ్యానం చూచాం, 3 రకాలుగా చూచాం వీటిని. ఇప్పుడు ధీవృత్తేహే శైథిల్యాత్, ఈ వృత్తులు లేనటువంటి దశలో, బాహ్య విషయాల నుంచి మనం ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా విడిపడిపోయేటువంటి దశలో, ఇది ధ్యానమే. ఏం ధ్యానం తెలుసా? ఇది
వృత్తిరహిత ధ్యానం. వృత్తిరహిత ధ్యానం. ఇక్కడ ఏ విధమైనటువంటి వృత్తి లేవు. ఎందుకు వృత్తులు లేవంటే తాను తటస్థంగా ఉన్నాడు. తాను తటస్థంగా ఉండాడు. ఈ స్థితి ఈ స్థితి కొద్దిసేపు నిలిచినప్పటికి కూడాను ఆ బ్రహ్మానందాన్ని తాను జుర్రుకుంటాడు ఏదో కొద్దిగా. ఎందుకని? వృత్తులు లేవు. వృత్తులు లేకపోవడానికి విషయ సంగత్వం లేదు. విషయ సంగత్వం లేవు కనుక వృత్తులు లేవు. వృత్తులు లేకుండా తాను నిద్రించడం లేదు. మనసు జడంగా పడి ఉండడం లేదు. తాను మేలుకొనే ఉన్నాడు. తాను ఉండి తెలుసుకునే స్థితిలో ఉండి ఏది తెలియకుండా తాను తటస్థంగా ఉదాసీనంగా ఇండిఫరెంట్గా ఉంటాడు. చూసారా? ఆ దశ ఏ కొద్దిపాటిదైనా, కొన్ని నిమిషాలే అయినా, కొన్ని సెకండ్లే ఉన్నా అది ఆనందం. అది ఆనందం. విషయానందం కాదు, బ్రహ్మానందం కాదు. ఎందుకని? బ్రహ్మం తాననే జ్ఞానం లేదు కదా అక్కడ. వాసనానందం. ఇది వాసనానందం. అంటే బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆనందం ఉంది, దాని వాసన ఉంది, విషయాలు ఏమి లేవు. దీన్ని వాసనానంద అంటారు. ఇది ఎందుకంటే మన 12వ అధ్యాయం 12వ ప్రకరణం 13వ ప్రకరణంలో డిస్కస్ చేసేసి ఉన్నాడు. అది వచ్చిన బాధ. ఈ వాసనానందం అనేటువంటి దాన్ని అక్కడ డిస్కస్ చేసి ఉన్నాడే కనుక నేను చెప్పక తప్పదు. అందుకని చింతనం అదిగో అక్కడ వాడాడు చూడండి. వాసనానందే ధ్యానం ఉక్తం. ఏ బ్రహ్మజ్ఞానం ఉందే జ్ఞానంగా కలగకపోయినా కూడాను ఆ ఆనందం తెలుస్తూ ఉంది. ఏ ఆనందం? తానుగా ఉండడం అనే ఆనందం. వృత్తి సంబంధం లేకుండా వృత్తి రహితంగా తానుగా తటస్థంగా ఉన్నాడు. ఇది బ్రహ్మానంద వాసనానందం. ఇది విషయానందం కాదు, వృత్తులకు సంబంధించింది కాదు, బ్రహ్మమునకు సంబంధించింది. అట్లాగని బ్రహ్మమునకు సంబంధించిన ధ్యానము అంటే అది జ్ఞానం కాకుండా పోతుంది. బ్రహ్మ విషయంలో జ్ఞానం ప్రధానం కానీ ధ్యానం ప్రధానం కాదు. కాబట్టి వాసనానందము, బ్రహ్మ వాసనానందం. ఇది అది విషయం. వృత్తిరహితమైనటువంటి ఈ ధ్యానం వాసనానందం. ఇది 4వది. క్లియర్? ఇప్పుడు చూడండి తమాషా. ప్రపంచంతో టచ్లో లేడు. ప్రపంచంలో ఏ విషయాలు తెలియడం లేదు. అందుకనే లాస్ట్ కంక్లూషన్ కదా. అటు బ్రహ్మమా తానే అహం బ్రహ్మాస్మి అనే పరిస్థితిలో లేడు. ఎందుకని? మనోస్థితిలోనే ఉన్నాడు గనక. బ్రహ్మం ఉంటే మనసు ఉంటుంది, మనసు లేకపోయినా బ్రహ్మం ఉంటాడు. మనసు బ్రహ్మం కలిసి ఉండేటప్పుడు కేవలం బ్రాహ్మీ స్థితి అనడానికి అవకాశం లేదు. కాబట్టి తాను కేవలం బ్రహ్మజ్ఞానంలో లేడు. అట్లాగనే విషయ ప్రపంచంతో సంబంధం లేడు. తానుగా ఉన్నాడు. తనలో ఏ ఆనందం అయితే కనపడుతూ ఉందో ఇప్పుడు, ఇది వృత్తికి సంబంధించిన ఆనందం కాదు, విషయానికి సంబంధించిన ఆనందం కాదు. బ్రహ్మానందం అంటే బ్రహ్మానందం కాదు, బ్రహ్మకు సంబంధించినటువంటి ఆ వాసన. ఏది? తనకు ఏదైతే ఆధారంగా ఉందో తాను అందులో ఉండేటువంటి వాసన, దేనికి సంబంధం లేకుండా ఆ వాసనానందమే ఇది. వాసనానందే ధ్యానం ఉక్తం చతుర్విధం. ఇది 4వ రకమైనటువంటి ధ్యానం ఇది అని చెబుతున్నాడు. ఇప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకొని వస్తే, రోజ్ ఫ్లవర్ నాకు ఇచ్చారనుకోండి, అలా అది చేతిలో ఉండగానే వాసన వస్తూ ఉంది కదా. ఫ్లవర్ ఉంది, పెటల్స్ ఊడిపోయినాయి, పూల రేకులు ఊడిపోయినాయి, కాడ ఉంది, వాసన వస్తుంది, వాసన వస్తూనే ఉంది. పెటల్స్ ఊడిపోయినాయి, కాడ ఉంది, కాడ కూడా జారిపోయింది, వాసన వస్తూ ఉంది. అది క్లియర్నా? కాబట్టి వృత్తులు లేవు. వృత్తులు అనేటువంటి పెటల్స్ ఏవైతే ఉన్నాయో, రేకులు ఊడిపోయినాయి. నేను ఇలా ఉన్నాను, శాంత వృత్తులు అనే కాడ కూడా లేదు, ఆధారమైంది. కానీ తాను ఉన్నాడు, వాసనానందంలో ఉన్నాడు. అది ఎంత టైం అయినా కానీ, అందుకనే పదే పదే రిపీట్ చేస్తున్నాం, అది ఎంత టైం అయినా కానీ ఆ దశ అనేది ఒకటి ఉంది కదా, అంతరాల వస్తుంది. అటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా ఉంది ఈ వాసనానందం. ఇది వాసనానందే ధ్యానం ఉక్తం చతుర్విధం. ఇది 4 రకాలుగా చెప్పబడుతూ ఉంది. మీ అనుభవంలో ఉండేటువంటి విషయానికి పోల్చి చెప్పాలంటే
దృశ్యవారితం, చిత్తం, ఆత్మనః, చిత్వదర్శనం, తత్వదర్శనం. అంతే, అయిపోయిందే ఉపదేశారం. దృశ్యవారితం, ఈ దృశ్యాల మీదకి వెళ్ళేటువంటి దృశ్య ప్రపంచంలో, విషయ ప్రపంచంలోకి వెళ్ళేటువంటి మనస్సును, చిత్తాన్ని వారితం, అలా పోకుండా ఆపినప్పుడు దృశ్యవారితం. చిత్తం, ఆ మనసు ఏదైతే ఉందో, ఆత్మనః చిత్వదర్శనం. ఇప్పుడు బయటికి పోవడానికి అవకాశం లేదు కదా, లోపలే ఉంది, స్వభావంలోనే ఉంది. ఆ ఉన్నట్టు కూడా దానికి తెలియడం లేదు. చిత్వదర్శనం, అక్కడ ఏదైతే స్వరూపంగా ఉందో అది తత్వదర్శనం, బ్రహ్మజ్ఞానానికి దారి తీస్తూ ఉంది. ఇప్పుడు అర్థమైందే. కాబట్టి వాసనానంద ధ్యానం, చిత్వదర్శనం, తత్వదర్శనం, అది ఉపదేశిస్తారు. శాస్త్రం ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది, మనం అండర్స్టాండ్ చేసుకోవడంలో భిన్న భిన్నంగా తెలుస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇది ధ్యానం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అంటే మొదటి 3 ధ్యానాలు మీకు అర్థమైనంతవరకు ఇప్పుడు వృత్తి రూపంగా తెలుస్తూ ఉన్నాయి, అవునా? మొదటి 3 వృత్తి రూపంగా ఉన్నాయి. ఈ 4వది వృత్తి రహితంగా ఉన్నాయి. ఈ 4 ధ్యానాలు చతుర్విధం ఉక్తం, చతుర్విధం ఉక్తం, ఇవి 4 రకాలని చెప్పబడుతూ ఉంది. కానీ విషయం ఏంటంటే, వీటన్నిటిలో ఉన్నది జ్ఞానం అవునా కాదా? ఇప్పుడు నువ్వు శిలాతులయందు సద్విచింతనం చేసిన, ఘోర 3 వృత్తుల్లో సచ్చిద్విచింతనం చేసిన, శాంత వృత్తుల్లో సచ్చిదానందం చేసిన, అన్నిట్లో బ్రహ్మం ఉందా లేదా? ఇంకా ధ్యానం ఏంటి? క్రిటికల్ పాయింట్. ధ్యానం బ్రహ్మం ఉన్నది అని అంటే, ఏదైనా ఒకటి ఉందంటే, నేనున్నానంటే నేనుగా ఉన్నానని అర్థం. నేను ఉన్నాను కానీ స్వామీజీ ఇంకొక ఆయనలాగా ఉన్నాడు అంటే కుదరదు. నేనుగా ఉంటాను. బ్రహ్మం ఉంటే బ్రహ్మంగానే ఉంటుంది. బ్రహ్మం ఏమిటి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండవది అయ్యేందుకు అవకాశం లేదు. దీన్ని ధ్యానం కింద కనుక మలిస్తే, ధ్యానం చేసేటువంటి ధ్యాత, ఆయన దేనికోసమైతే ధ్యానం చేస్తున్నాడు ఆ ధ్యేయము, ఆ ధ్యేయం కోసం ధ్యాత చేసేటువంటి ధ్యానము, ఈ 3 ఉండాలి. 3 ఉంటే త్రిపుటి ఉంటే ఇంకా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ లేదు. కాబట్టి ధ్యానంగా నడుస్తూ ఉన్నది. కానీ ఈ ధ్యాన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం తెలిసినటువంటి 4 రకాలైనటువంటి ధ్యానాల్లో, దీంట్లో బ్రహ్మస్వరూపమే ప్రధానంగా అన్ని చోట్ల ప్రకాశిస్తూ ఉంది. బ్రహ్మం వెలసెల్లకుండా ఏది ఉండేందుకు అవకాశం లేదు. బ్రహ్మమును బ్రహ్మముగా దర్శించడమే ప్రధానము. కనుక వీటన్నిటిలో ఎప్పుడైతే చేరిపోయిందో, కాబట్టి ఉదాసీన స్థితిలో ఉత్కృష్టమైనటువంటి ధ్యానాంశము అని మనం అనుకున్న దాంట్లో కూడాను బ్రహ్మము ఉంది. ఈ 4 బ్రహ్మానందానికి ద్వారభూతాలుగా తెలుస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇందులో ఉన్నది బ్రహ్మమే, అంతేగాని జ్ఞానమే. కానీ బ్రహ్మమే అంటే జ్ఞానం, బ్రహ్మం అంటే జ్ఞానం కదా, అంతేనా కాదా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మము జ్ఞానమే కానీ ధ్యానం కాదు, తీసేస్తున్నాడు. ఇది ధ్యానం కాదు, ఇది జ్ఞానం. ధ్యానం కాదు, నా ధ్యానం. న ధ్యానం జ్ఞాన యోగాభ్యాం బ్రహ్మ విద్యైవ సా ఖలు ధ్యానేనేకాగ్ర్యమాపన్నే చిత్తే విద్యాస్థిరీ భవేత్. చూసారా అయ్యా, ఉన్నదంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మం అంటే జ్ఞానం ఉంది. మనం చేసేటువంటి ధ్యానాలు ఏవైతే ఇప్పటివరకు 4 రకాలైనటువంటి ధ్యానాలు చూచామో, వాటిని బాగా పరిశీలించి అర్థం చేసుకున్నప్పుడు అందులో బ్రహ్మ వస్తువే ఉంది. అది సత్తు కావచ్చు, సత్తు చిత్తు కావచ్చు, సచ్చిద్ ఆనందం కావచ్చు, లేదా ఉదాసీనం కావచ్చు. స్వామీజీ, ఉదాసీనంలో బ్రహ్మం ఎట్లుంది? ఉదాసీనంగా ఉండేవాడు ఉన్నాడా లేడా? ఉండబట్టే కదా వాడు ఉదాసీనంగా ఉన్నాడని నువ్వు చెప్తున్నావు. తటస్థంగా ఉండేవాడు ఉన్నాడు చూడు, సత్ ఆస్పెక్ట్ అంటే అర్థమవుతుంది. కాబట్టి అన్నిట్లో జ్ఞానమే ఉంది. అంతేగాని ధ్యానము అని కనుక అన్నావు అంటే ఇంకా జ్ఞానం కోసం మనం చూస్తూ ఉండాలి. ఇక్కడ మలిచేస్తూ ఉన్నాడు.
ఏది విషయానందాన్ని బ్రహ్మానందంగా మారుస్తూ ఉన్నాడు గనక బ్రహ్మానందం అనేటువంటిది జ్ఞానమే కానీ ధ్యానం కాదు గనక ఇదిగో నా ధ్యానం, ధ్యానం నా పో, నా ధ్యానం, ధ్యానము కాదు. ఏది జ్ఞానయోగాభ్యాం, జ్ఞానయోగాభ్యాం. కాబట్టి జ్ఞానము యోగముల వలన ఏదైతే మనకు కలుగుతూ ఉందో ఇది ధ్యానం కాదు సార్, ఇది ధ్యానం కాదు. అంటే జ్ఞానయోగాభ్యాం నా ధ్యానం భవతి, జ్ఞానయోగాభ్యాం నా ధ్యానం భవతి. స్టేట్మెంటే, జ్ఞానయోగాభ్యాం నా ధ్యానం భవతి. ఎందుకని? జ్ఞానం ఏంటో చెప్పు, యోగం ఏంటో చెప్పు. జ్ఞానం అనేటువంటిది బ్రహ్మజ్ఞానం, దానికి నిన్ను సిద్ధం చేసేది యోగం. అంతేనా? అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి వస్తే నీ జ్ఞానం వస్తుంది. కాబట్టి దానికి ఏం చేస్తున్నావు జ్ఞానంలో నువ్వు? శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణము అంగి, మననము అంగము, నిధిధ్యాసనము అంగము. అది మన పద్ధతి. అందువల్ల శ్రవణమేవ సాధనం, శ్రవణమే ప్రధానమైన సాధనం జ్ఞాన మార్గంలో. ఎందుకంటే ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగడమే కనుక. కానీ మిగతా వాళ్ళు చెప్పేది వేరే. వాళ్ళు చెప్పే దాంట్లో ఇప్పుడు ఉదాహరణకి రాజయోగం ఉందనుకోండి, పతంజలి మహర్షి, దాంట్లో ధ్యానం ఏదైతే ఉందో నిధిధ్యాసనం, ధ్యానము అంగి, ధ్యానము అంగి, శ్రవణ మననాలు అంగాలు. చూసారా ఎంతవరకు? శంకర యాక్సెప్ట్ చేసే ప్రశ్న లేదు దీన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం అనేది అంగి ప్రధానమైంది అదైందో, ఇవి దానికి సహకారిణగా ఉన్నాయో, ఇది లేకపోయినా అది ఉంది. కాదు కాదు, శ్రవణం, శ్రవణంలో నీకు బ్రహ్మము తెలిసేది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మని గురుముఖత నువ్వు ఎక్కడ గ్రహిస్తున్నావంటే శ్రవణంలో సార్, ధ్యానంలో కాదు. ధ్యానంలో నువ్వు కూర్చుంటే నీకేమీ తెలియదు. ఒకవేళ నువ్వు ధ్యానం చేసినా దేనిని ధ్యానం చేస్తావు? గురువు ఈ దగ్గర ఏదైతే ఆలకించావో అదే ధ్యానం చేస్తావా లేదా? క్యా బాత్ హై. అంటే ఇప్పుడు నేను ఒక జోక్ కట్ చేశాను అనుకోండి, మిమ్మల్ని నవ్విస్తామని ఒక జోక్ చేశాను అనుకోండి. జోక్ నేను ఇప్పుడు చెప్పడం, 3 నెలల తర్వాత మీరు నవ్వడం, ఇది బాగుంటుందే? శ్రవణంలో బ్రహ్మతత్వాన్ని నేను చెప్పడం, నువ్వు ధ్యానం చేసిన తర్వాత దాన్ని అప్పుడు నీకు అది అనుభవానికి అందితే అది అంగీ అవుతుంది సార్. ఒకవేళ నీకు ధ్యానంలో గనక అట్లా అనుభూతి కలిగితే ఆ అనుభూతికి ఆధారమైంది ముందు మేము బోధించామే, ఇదే సార్ అక్కడ నీకు వచ్చేది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దేర్ఫోర్ జ్ఞానం అనేటువంటిది అంగీ, మనన నిధిధ్యాసలు అంగములు. అది ప్రధానమైనటువంటి విషయం. దేర్ఫోర్ న ధ్యానం జ్ఞానయోగాభ్యాం. కాబట్టి జ్ఞానం వల్ల కానీ యోగం వల్ల కానీ మనకి ఏదైతే కలుగుతూ ఉందో నా ధ్యానం భవతి, అది మాత్రం ధ్యానం కాదు. ఎందుకని? సెకండ్ లైన్, బ్రహ్మ విద్య ఇవ సాఖలు. సా అది బ్రహ్మ విద్య ఇవ, బ్రహ్మ విద్య ఏవ కలు కదా. ఇప్పుడు నువ్వేం సార్ ధ్యానం చేసే చెప్పు పోనీ. స్వామీజీ నేను ధ్యానం చేస్తున్నా, చెయ్యి. ఏం చేస్తున్నా చెప్పు. ఓం బ్రహ్మాస్మి. అది ధ్యానమా జ్ఞానమా? ఇంకేంది? అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను. ఏంటి సార్ అది? అది విద్య కదా, జ్ఞానం కదా. అదే చూడు సెకండ్ లైన్, బ్రహ్మ విద్యైవ, బ్రహ్మ విద్య ఏవా, బ్రహ్మ విద్యైవ. సి క్లియర్లీ, బ్రహ్మ విద్యైవ, బ్రహ్మ విద్య ఏవా సా. నువ్వేదైతే ఆ ధ్యానం అంటున్నావో జ్ఞాన యోగాభ్యాం నా ధ్యానం, జ్ఞాన యోగాల వల్ల కలిగేటువంటిది ధ్యానం కాదు. వాస్తవానికి సా అది బ్రహ్మ విద్యైవ, బ్రహ్మ విద్య ఏవ ఖలు కదా. క్లియర్. అటువంటి బ్రహ్మ విద్య పోని బ్రహ్మ విద్య ఎట్లా కలగాలి? ఇదిగో ఇక్కడ ధ్యానం. ధ్యానే నైకాగ్ర్యం ఆపన్నే, థర్డ్ లైన్, చిత్తే విద్యా స్థిరీ భవేత్. ధ్యానేన, ధ్యానే నా ఇక్కడ
సంధి బాగా చూసుకోండి ఆయన. ధ్యానే నైకాగ్ర్యం ఆపన్నే చిత్తే విద్యా స్థిరీ భవేత్. ధ్యానేన ధ్యానం చేత, ఏకాగ్ర్యం ఏకాగ్రత, చిత్తే మనసులో, ఆపన్నే ఏర్పడితే కలిగితే, అంటే చిత్తము ఏకాగ్రతను పొందితే, ఇది ధ్యానం వల్ల జరిగేది. ధ్యానం వల్ల ఏం జరుగుతూ ఉంది? ధ్యానేన ఏకాగ్ర్యం ఆపన్నే ధ్యానేన చిత్తే. ఈ ధ్యానం వల్ల చిత్తములో ఏకాగ్రత అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. అంతకుముందే గురుముఖతహాలు శ్రవణం చేసేసి ఉండవు, అంతే కదా? శ్రవణం మనన నిధిధ్యాసనం కదా. ముందు శ్రవణం చేశావు కదా, ఇదే ప్రధానం అంటున్నాను అంగి. ఒకవేళ తర్వాత నువ్వు నిధిధ్యాసనం చేయొచ్చు, మననం అయిపోయిన తర్వాత. అక్కడ నిధిధ్యాసనం నువ్వు చేసిన దీన్ని స్థిరపరచుకోవడం కోసమే. గురుముఖత ఏదైతే అధ్యయనం చేశావో, శ్రవణం చేశావో, దాన్ని స్థిరపరచుకోవడం కోసమే నీకు ఉపయోగపడుతుంది. అది ఆర్డర్ కాదు ప్రధానం. శ్రవణ మనన నిధిధ్యాస అనేది కాదు ప్రధానం. శ్రవణమే అంగి. అవి నీకు సహకరిస్తున్నాయి కదా. ఇప్పుడు ధ్యానం చేస్తావు దేనికి? శ్రవణం చేశావు. శ్రవణం చేసిన విషయం మీద నీకు ఏదైనా సందేహాలు ఉంటే మననం ద్వారా తీర్చుకున్నావు. శ్రవణ మననాలు అయిపోయిన తర్వాత నిధిధ్యాసన, నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానంలో నువ్వు ఉన్నావు. అక్కడ చేయడానికి ఏకాగ్రత కావాలి కదా. ఆ ఏకాగ్రతే ధ్యానం. ధ్యానం దేనికంటే ఏకాగ్రత కోసం, అంతేగాని సాక్షాత్తు బ్రహ్మానుభూతి కోసం కాదు. కనుక ధ్యానేన, అది ఏకాగ్ర్యం ఆపన్నే చిత్తే, అది ధ్యానేన చిత్తే ఏకాగ్ర్యం ఆపన్నే. కాబట్టి ఈ ధ్యానం ద్వారా మనసులో గనక ఏకాగ్రత గనక ఏర్పడింది అని అంటే విద్య, బ్రహ్మ విద్య స్థిరీ భవేత్. అది బ్రహ్మ విద్య స్థిరీ భవేత్, స్థిరమైపోతుంది సార్. ఇంకా మళ్ళీ షేక్ అయ్యే ప్రశ్న లేదు. అన్షేకబుల్. నీవే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం నీకు కరిగిపోతుంది. కాబట్టి ధ్యాన ప్రయోజనం కేం? ఎందుకండి ధ్యానం? బ్రహ్మజ్ఞానం కోసం కాదు. ఇప్పుడు అర్థమైందే మీకు? లెట్ టెలివిజన్ గో ఇన్ ఇట్స్ ఓన్ వే, డోంట్ వరీ. శాస్త్రం చూడు ఎట్లుందో. కాబట్టి ధ్యాన ప్రయోజనం కేం? ధ్యానం దేనికోసము? దేర్ ఫోర్ స్థిరీ భవేత్ అంటే ధ్యానేన చిత్తే ఏకాగ్ర్యం ఆపన్నే విద్య, బ్రహ్మ విద్య స్థిరీ భవేత్. దేర్ ఫోర్ ధ్యాన ప్రయోజనం కిం ఇది ఉచ్యతే. చెప్పబోతున్నాడు ఏమని? ఇదినైనా విద్య స్థిరీ భవేత్. నీ జ్ఞానం ఇక్కడ సుస్థిరంగా నిలుస్తూ ఉంది. క్లియర్? ఏం జ్ఞానం అది? అభేద జ్ఞానం. ఇంకా మళ్ళీ భేదం లేదు, అయిపోతా ఉంది టెక్స్ట్. విద్యాయాం సచ్చిదానంద, విద్యాయాం సచ్చిదానందాః అఖండైకరసాత్మతాం ప్రాప్య భాంతి నభేదేన భేదకోపాధివర్జనాత్. జ్ఞానదశ ఏంది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూసాం ధ్యానం ఏంటో. ధ్యానం కేవలం ఏకాగ్రం కోసమే. ఏకాగ్రత ధ్యానం వల్ల వస్తుంది మనకు, కానీ జ్ఞానం వల్లనే స్థిరపడుతుంది. ఆ ఏకాగ్రత వల్ల మనం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఒకవేళ నువ్వు ఏకాగ్రతను తయారు చేసుకున్నా, నువ్వు దేని మీద ఏకాగ్రతను ఉంచాలి? గురుముఖత ఏదైతే శ్రవణం చేశావో దాని మీదనే ఉంచాలి. అదేంటి? అది ధ్యానం కాదు, జ్ఞానం. నా ధ్యానం అది ధ్యానం కాదు, జ్ఞానం. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి దాన్ని సుస్థిరంగా మన హృదయంలో నిలుపుకోవడానికి ధ్యానం ఉపకరిస్తూ ఉంది. దట్స్ ఆల్ రైట్. ఇప్పుడు బ్రహ్మ విద్య వైపు వెళ్ళిపోతున్నాం. విద్యాయాం, ఈ జ్ఞానదశ యందు సచ్చిదానందాః అఖండైక రసాత్మతాం ప్రాప్య. విద్యాయాం, ఇప్పుడు ఇది జ్ఞానదశ. దీంట్లో ఎట్లా ఉందంటే సచ్చిదానందాః, నాయన సత్ చిత్ ఆనందం అని ఏదైతే మనం చూసామో, ఈ సచ్చిదానంద లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇది బ్రహ్మతత్వం గనక అఖండ ఏక రసాత్మత. అఖండ అంటే ఏమిటి? అఖండ అంటే అద్వితీయం, ఇంకొక రెండవది లేదు, రెండవది లేనిటువంటి స్థితి. అఖండ
ఏకరస ఏకరస ఆనంద స్వరూపం, ఆనందైక స్వరూపం ప్రాప్య, దాన్ని పొందిన తర్వాత ఏది విద్యా స్థిరీ భవేత్ అన్నాడు కదా. ఆ విద్య ఏంటి? విద్యాయాం సచ్చిదానంద అఖండైక రసాత్మతాం ప్రాప్య, దాన్ని పొందిన తర్వాత భాంతిన భేదేన, భేదేన భాంతి నా, భేదేన నా భాంతి. ఇంకా మళ్ళీ భేదం అనేటువంటిది ఉండే అవకాశమే లేదు. భేదం అనేది ఉండే అవకాశమే లేదు, డ్యుయాలిటీకి అవకాశమే లేదు. ఎందుకని? కథం, ఎందువల్ల అంటే భేదక ఉపాధి వర్జనాత్, భేదాన్ని కలిగించేటువంటి ఉపాధులు ఏవైతే ఉన్నాయో అవి వర్జనాత్, రహితాత్, అవి తొలగించబడుతూ ఉన్నాయి గనక. భేదం ఏది ఉండడం వల్ల భేదం ఉందో అవి తొలగించబడుతూ ఉన్నాయి గనక భేదేన నభాంతి. ఇంకా ఈ దశలో నీకు భేదం కలిగేటువంటి అవకాశం లేనే లేదు. నో డ్యువాలిటీ, భేదేన నభాంతి, ఏ విధమైనటువంటి డ్యువాలిటీ లేదు. స్వామీజీ సచ్చిదానంద, హే సచ్చిదానంద అనేది మూడు వేరు కాదు సార్. సతేవ చిత్, చితేవ సత్, సచ్చిదేవ ఆనంద, ఆనంద చిదేవ, చిదేవ సదేవ, సదేవ ఆనంద ఏవ. సత్తయ హి చిత్, చిత్తయాహ్యం ఆనంద స్వరూప. కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటి లక్షణం. అంతేగాని సత్ వేరు చిత్తు కన్నా, చిత్తు వేరు ఆనందం కన్నా అనడానికి అవకాశమే లేదు కనుక భేద నాస్తి, భేదేన నభాంతి. సచ్చిదానంద స్వరూపం భేదంలో తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే భేదమును కల్పించేటువంటి ఉపాధులు లేవు గనక, ఉపాధి భేదం లేదు. అది భేదక ఉపాధి వర్జనాత్. ఈ ఉపాధులు ఏంటి స్వామి? మళ్ళీ చెప్పండి, మీరే చెప్పండి. శిలాదవు, ఘోర మూఢ, శాంత, ఆ వృత్తులు ఏవైతే ఉన్నావో వృత్తులే ఉపాధులు. ఈ వృత్తుల వల్ల నీకు ఇది ఘోర వృత్తి, ఇది మూఢ వృత్తి, ఇది శాంత వృత్తి అని తెలుస్తూ ఉంది. దేర్ ఆర్ 8 rooms ఇన్ ది బిల్డింగ్. సరేనా? ఒక బిల్డింగ్లో 8 రూములు ఉన్నాయనుకోండి, గదులు. 8 ఎక్కడి నుంచి వచ్చాయి? గదులు ఉంటేనే వచ్చాయి. గదులు ఎట్లా వచ్చాయి? గోడలా? గోడలు తీసేస్తే ఇప్పుడు చూడండి, ఆ రూమ్లో ఉండే ఆకాశం, ఈ రూమ్లో ఉండే ఆకాశం, డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే రకరకాలైన ఆకాశాలు. ఒక్కసారిగా ఇవి తీసేసామా భేదం ఎక్కడ తెలుస్తూ ఉందంటే రూములు ఉండడం వల్ల 8 రూములు పడగొడితే ఒక్కటి లేదు, అంతే, ఇంకేం లేదు సార్. నో వాల్స్, నో రూమ్, నో ఉపాధిస్, నో భేద, అంతే, ఇంకే లేదు. ఉపాధి అడ్జంక్ట్, లిమిటెడ్ అడ్జంక్ట్. ఉపాధి ఎప్పుడైతే లేకుండా పోతుందో లేదు. ఎందుకని? ఇది జ్ఞానం నాయన, ఇది ప్రధానంగా చేసుకోండి. అందువల్ల ధ్యాత, ధ్యానం, ధ్యేయం ఈ 3 ఇక్కడ లేవు, ఉండడానికి అవకాశం లేదు. ఇవి భేద కారణం. జ్ఞానం, ధ్యానం ఏదైతే ఉందో ధ్యేయం ఉందని అర్థం, ధ్యేయం ఏదైతే ఉందో ధ్యాత ఉన్నాడని అర్థం. ఇవి ఉండడం వల్ల భేద కారణం. ఇప్పుడు ఈ 3 ఎగిరిపోయినాయి కనుక విద్య అనేటువంటిది ఏకరూపము. విద్య స్థిరీ భవేత్ అన్నాడు చూచారా, అది ఏకరూపము. ఎటువంటి ఏకరూపము? అఖండ ఏకరూపము, అఖండ ఏకరూపము, అఖండ ఏకరసాత్మతాం. కేవలం జ్ఞాన విశేషం, ఇంకొకటి కానీ కాదు. ఇప్పుడు ఆ భేదక ఉపాధులు ఉన్నాయి చూచారా, ఈ భేదాన్ని కలిగించే ఉపాధులు, వాటిని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, శాంత ఘోరా శిలాద్యాశ్చ భేదకోపాదయో మతాః యోగాద్వివేకతో వైషాం ఉపాధీనాం అపాకృతి. శాంతాః ఘోరాః శిలాద్యాః చ భేదక ఉపాధయః మతాః. క్లియరా? శాంతాః శాంత వృత్తులు, ఘోరాః ఘోర వృత్తులు, మూఢ వృత్తులు,
శిలాద్యాహ మృచ్ఛిలాదిషు, ఈ శిలాదులు ఇవన్నీ కూడాను భేదక ఉపాధయ ప్లూరల్. ఇవన్నీ భేదాన్ని సృష్టించేటువంటి ఉపాధులు. ఇవి ఉండడం వల్లనే ఉపాధులు మతః అని తెలియజేయబడతా ఉంది. అది అంగీకారం, మతః అభిప్రాయం. కాబట్టి శాంత ఘోర శిలాదులు అనేటువంటివి భేదాన్ని కలిగించేటువంటి ఉపాధులు. ఈ ఉపాధులు తొలగాలి ఏనాయనా, అంతే కదా. ఇంతకుముందు శ్లోకం ప్రకారం చూస్తే ఉపాధులు తొలగాలి. ఎట్లా దొరుకుతాయి ఉపాధులు అంటే నెక్స్ట్ లైన్, యోగాత్ వివేకతః వా ఏషాం ఉపాధీనాం అపాకృతి. క్లియరా? ఏం లేదు నాయన. యోగాత్, యోగం వల్ల, వివేకత ఆత్మనాత్మ వివేకం వల్ల, ఏషాం ఉపాధీనాం, ఏషాం ఈ ఉపాధుల్ని, ఏ ఉపాధుల్ని, శాంత ఘోర శిలాద్యాహ భేదాలని కలిగించేటువంటి ఈ మూడు ఉపాధులు ఏవైతే ఉన్నాయో వీటిని అపాకృతి, వాటిని తొలగించేయాలి. అపాకృతి క్రియతే, తొలగించడం చేయాలి, ఇంకేం లేదు. వాటిని తొలగించేయడం చేయాలి. అది యోగం చేత చేసుకుంటావో లేదు జ్ఞానం చేత చేసుకుంటావో, ఇవి భేద కారణంగా తెలుస్తూ ఉన్నాయి గనక, ఇవి సచ్చిదానందం అనేటువంటిది ఏకరూపంగా ఉంది గనక వాటిని తొలగించడం వల్ల విషయానందమే బ్రహ్మానందంగా ఉంది. అంటే ఇప్పుడు అవి తొలగిపోయినాయి కదా, ఇంతవరకు విషయానందం ఉండేలా ఇది ఎంటర్ అయిపోతా ఉంది ద్వారంలోకి. అది ద్వారభూత. ఈ విషయానందం బ్రహ్మానందం వైపు తిరిగిపోతా ఉంది. కేమీ లేదు, అన్నిటి నుంచి డిటాచ్ అయిపోయింది. ఇంతవరకు వీటిల్లో ఉన్న ఆనందం అనుకున్నాం, వీటిలో ఆనందం లేవు. వీటిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తొలగించాం, అసలైన ఆనందం దొరికింది. సరేనా? దీనికి ఆధారంగా ఏదైతే ఉందో ఆ బ్రహ్మానందం వైపు మనం వెళుతూ ఉన్నాం ఇప్పుడు. ప్లీజ్, ఒకవేళ ఉపాధులు కనుక ఉంటే ఏం జరుగుతుంది స్వామీజీ? ఉపాధులు కనుక ఉంటే మళ్ళీ తిరిగి విషయానందం వైపు లాగుతాయి. వెరీ ఇంపార్టెంట్ టర్న్ ఇది, బాగా అర్థం చేసుకోండి ప్లీజ్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇక్కడికి వచ్చేసాం అన్నిటిని విడిపించుకొని, ఇక్కడి నుంచి ద్వారంలో నుంచి ఎంటర్ అయిపోతాం. ఇది కూడా అర్థం కావడం కోసం ఎంటర్ అయ్యేది లేదు, అక్కడ ఉండేది కూడా అదే, అది వేరే విషయం, మీకు తెలుసు. ఇంకా నేను ఐ నీడ్ నాట్ రిపీట్ ఇట్. కానీ బ్రహ్మానంద అనుభూతి వైపు పోతూ ఉన్నాం. ఒకవేళ కనుక ఉపాధులు ఉంటే, అది శాంత ఉపాధి కానీ, ఘోర ఉపాధి కానీ, మూఢ ఉపాధి కానీ, ఈ ఉపాధులు కనుక ఉంటే ఏం జరుగుతుందంటే తిరిగి విషయానందం వైపు లాగబడతాయి. కారణం అనుభవాలు ఉంటాయి కదా, వృత్తి విశేషాలన్నీ ఉన్నాయి కదా, అవి ఎక్కడికి పోలేదు కదా. అవి కనుక తొంగి చూసాయంటే మళ్ళీ బ్యాక్ అయిపోతాడు. ఈ చేపలు పట్టేవాళ్ళు ఉదయాన్నే వెళ్ళి ఎక్కడో నదుల దగ్గర, చెరువుల్లో ఎక్కడైతే చేపలు బాగా పడతాయో, బాగా ఉంటాయో అటువంటి దగ్గరికి వెళ్ళి ఆ చేపలు పట్టుకొని ఆ బుట్టల్లో వేసుకొని తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు. అలా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు అవి తీసుకొని ఇంటికి పోయి వాళ్ళు భోంచేయడం అది ఇది చేసేవాడు. ఇది వ్యాపారం, చేపల వ్యాపారం. ఓసారి పాపం వాళ్ళు వెళ్ళి అమ్మేసి తిరిగి ఇంటికి పోతూ ఉన్నప్పుడు మధ్యలో విపరీతంగా వర్షం వచ్చింది. బుట్టలు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వెళ్ళాలా, టౌన్కి వెళ్ళాలా, టౌన్కి వెళ్ళి వెచ్చాలంతా కొనుక్కోవాలి, కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాలి. డబ్బు అయితే ఉంది కానీ వెళ్ళేటట్టుగా లేదు, భయంకరంగా వర్షం పడుతూ ఉంది. తడిచిపోతూ ఉండారు పాపం. అప్పుడు వీళ్ళల్లో ఈ ఉన్నటువంటి ఒక 6-7 మందిలో ఒక అతను అన్నాడు, మాకు దగ్గరలో ఇక్కడనే, అంటే మనం ఊరికి పోవడానికి చాలా దూరం ఉంది, ఇప్పుడు నడిచిపోలేము, దగ్గరలో ఒక గార్డెన్ ఒకటి ఉంది, ఆ గార్డెన్లో మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, అది చూసుకుంటూ ఉంటాడు ఆ గార్డెన్ అంతా కూడాను, కనుక ఆయన దగ్గర కనుక వెళితే ఒక చిన్న పూరి గుడిసెలాగా వేసుకొని ఉన్నాడు పాపం, దాంట్లో మనకు ఈరోజు అవకాశం ఇస్తాడు, మనం రాత్రి పడుకొని వెళ్ళొచ్చు అని అన్నారు. సరే వెళ్ళారు అక్కడికి. వెళితే అది బాగానే ఉంది, లోపల ఇల్లు ఉంది, బయట అరుగులు గిరుగులు అంతా ఉన్నాయి,
వర్షమేమో పడతానే ఉంది. సరే వెళ్ళిన తర్వాత ఆయన ఏదో భోజనం వేడివేడిగా చేసి వీళ్ళకి పెట్టడం జరిగింది. వీళ్ళు భోంచేశారు. భోంచేసిన తర్వాత సరే లోపల పడుకుంటారండి మాతోటి. ఎందుకు చలి ఏమి లేదు, వర్షం వస్తుంది అంతే కదా, పెద్ద అరుగులు బాగున్నాయి, ఈ అరుగుల మీద పడుకుంటాం అన్నారు. సరే పడుకోండి అన్నారు. వీళ్ళు పడుకున్నారు. పాపం వాళ్ళు లోపల పడుకున్నారు. వీళ్ళకి నిద్రపడడం లేదు. అది బాగుంది, అంతా బాగుంది. కానీ గార్డెన్ కదా అది పూల తోట, చక్కగా పూలు ఉన్నాయి, అందులో మల్లెపూలు ఎల్లుపూలు అన్నీ ఉన్నాయి, మంచి సీజను, చక్కగా విరబూసి ఉంటాయి, మంచి సువాసన సుగంధభరితంగా ఉంది. వీళ్ళకి నిద్ర రావడం లేదు. అందరూ మేలుకొనే ఉండారు. ఏమంటే నీకు నిద్ర రాలేదని. ఎందుకు రావడం లేదు? నీకు రావడం లేదు, నాకు రావడం లేదు, నీకు రావడం లేదు. ఎందుకు అందరికి రావడం లేదంటే అందరికి ఒకటే ప్రతిబంధకం, పూలవాసన. అప్పుడు వీళ్ళల్లో ఒకడు తెలివిగలవాడు ఉన్నాడు. వాడు క్లాసెస్ తీసుకుంటాడు, యోగా గీగా ఇవన్నీ. వాడు అన్నాడు, దీనికి నా దగ్గర ఉంది మందు. ఏంటనంటే ఈ పువ్వుల వాసన ఉంది, ఈ దుర్గంధభరితంగా, దీనివల్ల మనకు నిద్ర పట్టడం లేదు. మనం ఎప్పుడూ ఒక వాసనకు అలవాటు పడ్డవాళ్ళం. వాసనానందం అది తెచ్చుకుందాం మదండి అని ఈ గుడిసె పక్కన పెట్టుకొని వచ్చారు. అవి ఏవి? ఆ బుట్టలు. అవి తీసుకొని వస్తూ మధ్యలో ఆ నీళ్లు కూడా చల్లుకొని, ఇదేంది స్వామిజీ అంటారు, చేపల బుట్ట మీద నీళ్లు చల్లుకొని పెట్టుకుంటే వచ్చే వాసన ఎట్లా ఉంటుంది? వాళ్ళకే తెలుసు, ఎవరో చెప్తే నాకు తెలుసు. మళ్ళీ మీరు దీంట్లో స్థనశల్య పరీక్ష మొదలుపెట్టి అని ఎవడెవడు బుట్టవాడు తెచ్చి నీళ్లు చల్లుకొని వచ్చి తల కింద పెట్టుకుంటే ఒక్కోడు గురిపెట్టి నిద్రపోవడమే. ఎందుకో తెలుసా? ఆ పుష్ప సుగంధం ఏదైతే ఉందో అది ప్రతిబంధకంగా ఉన్నది. దీనికి అలవాటు పడిపోయినాడు కదా, హాయిగా వచ్చేసింది నిద్ర. గుర్రు పెట్టి తెల్లవాళ్ళు నిద్రే. ఇట్లా ఉంటుంది సార్ లాగడం. కాబట్టి ఉపాధులు ఆ విధంగా లాగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ పరిస్థితి లేకుండా ఉండాలి అని అంటే మాత్రం ఆ ఉపాధుల్ని కంప్లీట్గా దూరం చేసుకోవాలి. అపాకృతి అంటే అదే, వాటిని నివారించేయాలి, తొలగించేసేయాలి అని అర్థం. ఉపాధి లేకుండా పోవాలి. ఉపాధి వాసనాత్ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఉపాధి లేకపోతే ఇప్పుడు ఏంటి ఏముంటుంది? ఇప్పుడు ఉపాధి పోయింది. ఉపాధులు పోతే బ్రహ్మం. ఎటువంటి బ్రహ్మం? ఏమంటే సింపుల్ నాయన. ఉపాధులు పోయిన తర్వాత ఉండే బ్రహ్మం ఏంటి? నిరుపాధిక బ్రహ్మం. సింపుల్. కొత్త కాళిదాస్ కవిత్వాలు లేకుండా నిరుపాధిక బ్రహ్మం. కమాన్. నిరుపాధి బ్రహ్మతత్వే భాసమానే స్వయం ప్రభే అద్వైతే త్రిపుటి నాస్తి భూమానందోత ఉచ్యతే. ఎస్, చూసారా టైటిల్ జస్టిఫికేషన్. ద్వారభూత ఇక్కడ నిరుపాధి బ్రహ్మతత్వే, ఉపాధి లేనిటువంటి బ్రహ్మం. ఎందుకని? ఏకమేవా అద్వితీయం కదా. ఇంకా ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? అఖండ రసాత్మకం, అఖండ ఏకరసాత్మకం, ఏకమేవా అద్వితీయం. కాబట్టి ఉపాధి అంటే రెండవది ఉండాలి, అద్వితీయం. ఉపాధి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి నిరుపాధికమైనటువంటి ఉపాధి రహితమైనటువంటి బ్రహ్మతత్వే, ఈ బ్రహ్మజ్ఞానమునందు బ్రహ్మతత్వమునందు భాసమానే ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వయం ప్రభే, స్వప్రకాశ చైతన్యం. ఎవరు? బ్రహ్మం. స్వతసిద్ధం స్వప్రకాశం. కాబట్టి దివ్యంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి బ్రహ్మస్వరూపం, బ్రహ్మతత్వం ఏది ఉపాధి రహితంగా ఉందే అది ఏమిటి అంటే అద్వైతే. బ్రహ్మతత్వే స్వయం ప్రభే అద్వైతే త్రిపుటి నాస్తి. త్రిపుటి లేదు. తెలుసుకునేవాడు జ్ఞాత, తెలియబడేది జ్ఞేయం, తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ
భేద నాస్తి, త్రిపుటి నాస్తి, అంతే, ఇంకేం లేదు. కాబట్టి అద్వైతం అంటే ఏంటిది? సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత, క్లియర్గా ఉండాలి, అంతే, ఇంకేమీ లేదు నాయన. అటువంటి త్రిపుటి ఉండడానికి అవకాశం లేదు. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేద నాస్తి. ఇది భూమానంద, అదిగో ఇది భూమానంద. అతః ఉచ్యతే, అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత ఇక్కడ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండవదే లేదు గనక భూమానంద ఉచ్యతే. దీన్ని భూమానందము అని అన్నారు. ఈ భూమానందం అనేటువంటిది నా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఇప్పుడు దీని మీద మనం ఒక 7 ఉపన్యాసాలు మాట్లాడినట్టు దాని మీద కనీసం 10 ఉపన్యాసాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంత సబ్జెక్ట్ ఉంది. ఎప్పుడు డిస్కస్ చేస్తాం టైం వచ్చినప్పుడు అవి కూడా. అంటే ఇది చాందోగ్యోపనిషత్తులో 7వ ప్రకరణంలో చాందోగ్యంలో 7th చాప్టర్లో సనత్ కుమార్ మహర్షికి నారద మహర్షికి జరిగినటువంటి సంవాదం ఇది. నారదుడు వెళ్ళి సనత్ కుమారుని ప్రశ్నించినప్పుడు సనత్ కుమార్ మహర్షి, సనక సనందనాథుల్లో ఒకడు సనత్ కుమారుడు, సనత్ సుజాత, సనక సనందన, సనత్ సుజాత, సనత్ కుమార్. ఈ సనత్ కుమార్ మహర్షి అద్భుతమైనటువంటి వాడు. ధృతరాష్ట్రుడు సనత్ కుమార్ సమాజం కూడా ఉంది. దాన్ని సన్నత్ సుజాతీయం అంటారు. అది సన్నత్ సుజాతుడు చెప్పింది. సో వీళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి సంవాదంలో ఇది వస్తుంది. భూమా ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్ విజానాతి స భూమ. ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యద్ విజానాతి తద్ అల్పం. సరేనా? ఎక్కడైతే నా అన్యత్ పశ్యతి, అన్యత్ రెండవది, పశ్యతి నా పశ్యతి, రెండవ వస్తువు ఎక్కడైతే చూడబడదో న శృణోతి, అన్యశృణోతి, అన్య న శృణోతి, రెండవ వస్తువు ఎక్కడ వినబడదో, నా విజానాతి, రెండవ వస్తువు ఎక్కడైతే తెలియదో అది భూమా. అది చూసారా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది భూమానందం. యద్భూమా తత్సుఖం. ఇదంతా అక్కడ డిస్కస్ చేస్తాడు. ఏదైతే భూమానందమో అదే నిజమైనటువంటి సుఖం, అదే బ్రహ్మానందం సుఖం. ఏది అల్పం, భూమా కాకుండా ఉండేటువంటిది అల్పం. ఏది అల్పం తన్మర్త్యం. ఏదైతే అల్పంగా ఉందో అది నశించిపోతుంది, అది భూమానందం కాదు. ఎందుకని? ఎత్ర అన్యత్ పశ్యతి, రెండవ దాన్ని చూడడం జరుగుతూ ఉందో, అన్యత్ శృణోతి, రెండవ దాన్ని వినడం జరుగుతూ ఉందో, అన్యత్ విజానాతి, రెండవ దాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉందో. కాబట్టి మనకన్నా అన్యంగా రెండవది ఎప్పుడైతే ఉందో అది అల్పం. మనకు వేరు కాకుండా ఏదైతే ఏకమేవ అద్వితీయంగా ఉందో అది భూమా. దేర్ఫోర్ అతః, ఈ కారణం చేత భూమానంద. చూడండి, ఎక్కడి నుంచి కదిలాము? విషయానందం నుంచి కదిలాము. ఎక్కడికి వచ్చాము? భూమానందం ఏదో కాదు, మళ్ళీ భూమానంద ఇస్ బ్రహ్మానంద. సో విషయానందే బ్రహ్మానంద. ఇప్పుడు అర్థమైపోయింది కదా? అయ్యా వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలండి? ఇట్లా పోవాలండి అని. అయ్యా భూమానందానికి ఎట్లా పోవాలి? బ్రహ్మానందానికి ఎట్లా పోవాలి? విషయానందం ద్వారానే పోవాలి సార్. తెలిసింది దారి, ద్వారభూత, తెలిసింది దారి జ్ఞానపధాన, ఇప్పుడు అర్థమైపోయింది, దారి తెలిసిపోయింది మనకు. విషయానందమే బ్రహ్మానందం అని తెలిసింది దారి జ్ఞానపధాన, చిగురించి వికసించి పండింది జీవితం. తెలిసింది దారి జ్ఞానపధాన, జ్ఞాన మార్గంలో చిగురించి వికసించి పండింది జీవితం. పువ్వులో తావిలా, పెటల్స్ ఊడిపోయినా, కాడ ఊడిపోయినా ఆ రోజు ఫ్రాగ్రెన్స్ ఎట్లాగైతే మనకు వస్తున్నదో, పువ్వులో తావిలా వెలిగింది బ్రతుకు, అంతా ఆనందం బ్రహ్మానందం.
అంతానందం బ్రహ్మానందం జన్మతరించింది. జన్మతరించింది. ఎట్లా? మహర్షి జ్ఞానము మనమున నిలిచింది, జన్మతరించింది. మహర్షి జ్ఞానము మనమున నిలిచింది, జన్మతరించింది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి తరచి మనం చూస్తూ ఉంటే ఎంత జ్ఞానాన్ని మనకు అందించాడో చూచాం విద్యారణ్య మహర్షి. ప్లీజ్. బ్రహ్మానందాభిధే గ్రంథే పంచమోధ్యాయ ఈరితః విషయానందయేతేన ద్వారేణాంతః ప్రవిశ్యతాం. బ్రహ్మానంద అభిధే గ్రంథే, బ్రహ్మానందము అని పిలువబడేటువంటి ఈ గ్రంథంలో, అభిధే గ్రంథే, అభిధే ఆ పేరు కలిగినటువంటి గ్రంథం అభిధే. బ్రహ్మానంద అభిధే గ్రంథే పంచమోధ్యాయ, 5వ అధ్యాయము ఈరిత కథిత చెప్పబడింది. ఏం చెప్పబడింది అందులో? విషయానంద. అది విషయానంద ఈరిత. అసలు ఈ టెక్స్ట్ మెయిన్ విషయమే అది కదా నాయన. ఏం చెబుతానంటే విషయానందమే బ్రహ్మానందం అని కదా. అదిగో అదే బ్రహ్మానంద అభిధే గ్రంథే పంచమోధ్యాయ విషయానంద ఈరిత. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో 5వ ప్రకరణంలో బ్రహ్మానందమే విషయానందము, విషయానందమే బ్రహ్మానందం అని చెప్పబడింది. ఏతేనా థర్డ్ లైన్, విషయానంద అయిపోయిన తర్వాత ఏతేనా అంటే విషయానందేనా, ఏతేనా విషయానందేనా ద్వారేణ, ఏతేనా విషయానందేన ద్వారేణ అంటే ద్వారము ద్వారా, అంటే విషయానంద ద్వారేణ, విషయానంద ద్వారేణ అంతః ప్రవిశ్యతాం, లోపలికి వెళ్ళిపోతున్నాము. అంతః ప్రవిశ్యతాం. అంతః ఏంటి? పూర్ణ. అంతః పూర్ణ, బహిః పూర్ణ. అంతః పూర్ణ బహిః పూర్ణ, పూర్ణ కుంభయవార్ణవే అంతః శూన్య బహిః శూన్య, శూన్య కుంభయవార్ణవే ఉపనిషత్తు. కాబట్టి నీళ్లలో తీసుకెళ్ళి కనుక కుండను పెట్టేశామా, బయట లోపల ఉండేది నీళ్ళే. నీళ్ళు కనుక కుమ్మరించి బయట ఇట్లా తీసుకొచ్చి కుండను పెట్టామా, లోపల బయట ఉండేది ఆకాశమే. కాబట్టి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇది ద్వారం, ద్వారభూతమైంది. ఇప్పుడు అర్థమవుతుందా ద్వారభూతం ఎట్లాగో? ద్వారేణ విషయానంద ఏతేన ద్వారేణ అంతః ప్రవిశ్యతాం. ఈ విషయానంద ద్వారం ద్వారా అక్కడికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి విషయానందంలో ఎక్కడ చూసినా ఉండేది బ్రహ్మానందమే. ఏనా డౌట్ ఉందిలే, ఎందుకు లేదా? బాలాజీ దర్శనానికి తిరుపతి పోతున్నాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి పోతున్నాం. మన ఉద్దేశం ఏంటి? వెంకటేశ్వర స్వామి దర్శనం. ఎట్లా జరుగుతుంది వెంకటేశ్వర స్వామి దర్శనం అని అంటే, ముందు ఇక్కడే రిజర్వేషన్స్ జరగాల. వెంకటేశ్వర స్వామి దగ్గర రిజర్వేషన్ జరిగేది ఇక్కడ. మొదట ట్రైన్కి రిజర్వేషన్ జరగాలి, ఆ తర్వాత కళ్యాణం టికెట్ రిజర్వ్ చేసుకోవాలి ఇక్కడ. అయ్యా నేను కళ్యాణం చేయిస్తాను స్వామీజీకి, కళ్యాణం టికెట్ ఇక్కడే రిజర్వ్ చేసుకోవాలి సార్. తర్వాత ట్రైన్ ఎక్కాల, పోయి తిరుపతిలో చేరిన తర్వాత ట్యాక్సీ పట్టుకోవాలి, ట్యాక్సీ పట్టుకొని మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి. తిరుమలకి వెళ్ళిన తర్వాత కళ్యాణ కట్టకు పోవాలి, కళ్యాణ కట్టలో తలనీలాలు ఇచ్చేసిన తర్వాత పుష్కరిణికి రావాలి, శుభ్రంగా ఉంటుంది. పుష్కరిణికి వచ్చి స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్వామి దర్శనానికి ఎంటర్ కావాలి, క్యూలో పోవాలి, పోతా ఉంటాం. సరేనా?
దర్శనం అవుతుంది. మన లక్ష్యం ఏంటి? బాలాజీ దర్శనం. ఈ వేదాంత పంచదశలో లక్షణం బ్రహ్మ దర్శనం సార్. అక్కడ బాలాజీ దర్శనం, ఇక్కడ బ్రహ్మ దర్శనం. సరే, ఇక్కడ ఇన్ని తిరుగుతూ వస్తున్నాం కదా, టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో అది బాలాజీ కాదు, కానీ దాని ద్వారానే పోవాలా. నువ్వు ఎక్కిన ట్రైన్ మాత్రం, రైలు ఏదైతే ఉందో అది బాలాజీ కాదు, రమాకాంతుడు కాదు, రైలు అది. అయినా నువ్వు దాంట్లో పోవాలా, పోతేనే చేరతావు. ట్యాక్సీ ఎక్కావు చూచావా, అది భగవంతుడు కాదు, ఏది బాలాజీ కాదు, అయినా నువ్వు దాన్ని ఎక్కాలి. కళ్యాణ కట్ట ఉన్నాయి ఊడిపోతుండే, అయినా పోవాలా, అక్కడ కాదు బాలాజీ, ఊరిగా బొమ్మ పెడతారు బాలాజీది. తర్వాత నువ్వు పుష్కరిణికి పోవాలా, అక్కడ లేడు బాలాజీ. ఎందుకని? స్వామిజీ అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే మళ్ళీ లోపలికి ఎందుకు పోతాడు? అక్కడి నుంచే ఆడ మునిగేసి జలుబు చేసుకుంటానే వెంటనే వచ్చేసాయి, అంతే. పోవాక లోపలికి పోతున్నావు, ద్వారం దగ్గరకు పోయావు, ద్వారం దగ్గర నుంచి వస్తున్నావా? రావడంలే. ద్వారాల దగ్గర నమస్కారాలు, గోడకు నమస్కారం, ఏది పడితే అది నమస్కారం. ఎందుకో తెలుసా? నేతి 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 నేతి. అవునా కాదా? ఇప్పుడు నువ్వు నమస్కారం చెప్పి పెట్టేసి భగవంతుడు నమస్కారం మళ్ళీ ఎందుకు పోతున్నావు సార్? అయిపోయింది కదా అడికి, రా వచ్చాయి. విమాన వెంకటేశ్వర స్వామి, అవును దర్శనం చేసా, వచ్చాయి, మళ్ళీ ఎందుకు? లే, ఇది ఇది తిరుమలేశుడే నమస్కారం చేసేది కాదు అనుకుని లోపలికి పోయి, ఇది తిరుమలేశుడు, ఇది కాదు, నేతి నేతి. తప్పు లేదు సార్, తప్పులేదు, నేను సపోర్ట్ చేస్తాను కదా. అదే తీరా గర్భగుడి ద్వారం దగ్గరకు పోయారనుకోండి, ఇంకా నీకు దర్శనం అయిపోతుంది. ఇదంతా విషయానందం, ఇదంతా విషయానందం. ఇది ద్వారభూత టు బ్రహ్మానంద, ఇది ద్వారభూత టు బ్రహ్మానంద, అంతే. మళ్ళీ అడుగడుక్కి అచ్యుతుడే వచ్చినంత నాయన, అదే కదా తమాషా. వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ, అడుగు అడుగుకు కొండల స్వామి. ఎక్కడ లోపలుండే ఆయన, అడుగు అడుగుకు కొండల స్వామి దండము గై కొనవా, వినిపించలేదా కోనేటి దేవా కన్నీటి నాగాథ. చూసారా? కాబట్టి బ్రహ్మం అంతటా ఉండేటప్పుడు ఎక్కడా వేరు చేయడానికి అవకాశం లేదు కనుక శుద్ధ బ్రహ్మం నాకు కావాలి అనుకునేటప్పుడు మిశ్ర బ్రహ్మమును ధ్యానించడంలో తప్పు లేదు, ఉత్కృష్టం కూడా. ఆ తర్వాత ఇవన్నీ దాటుకొని కనుక ఆడికి పోతే ఈ దారుల్లో పయనించాలా, అట్లాగే పోతుంది. ఎప్పుడు జ్ఞాన మార్గం ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. వేదాంత విజ్ఞాన దారులలో పయనించి, వేదాంత విజ్ఞాన దారులలో పయనించి శాంతిధామములో దించెడి నావా సాగిపోతున్నది. ఏదో వింటున్నట్టు అనిపిస్తుంది, వినడం కాదు, నడుస్తూ ఉంది ప్రయాణం. అదే శ్రవణంలో ఒక అద్భుతమైన విషయం. అర్జునుడు ఏడ్చి 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 ప్రథమాధ్యాయం అంతా ఏడిస్తే అశోచ్యాన్ అన్వశోచస్తూ అంటూ బాంబు పేల్చినట్టుగా రెండవ అధ్యాయంలో 11వ శ్లోకంలో భగవంతుడు ప్రారంభిస్తే ఆ తర్వాత జరిగింది ఏంటి? ప్రయాణమే కదా, ప్రయాణమే. కానీ చూడ్డానికి వింటున్నట్టుగా ఉంది. అర్జునుడు వింటున్నట్టు, శ్రవణం చేస్తున్నట్టు, కృష్ణుడు బోధిస్తున్నట్టు. ఆ ఇద్దరి మధ్య జరిగింది ఏంటో తెలుసా? ప్రయాణం. మెల్లగా చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీసుకెళ్తే ఒక దశలో మోక్ష సన్యాసానికి చివరికి వచ్చేటప్పటికి నష్టో మోహ స్మృతి లబ్ధ అయిపోలే, నా మోహం అంతా పోయింది అన్నాడు. ఏం జరిగింది? సాధన జరిగింది. ఏంటా సాధన? శ్రవణమేవా సాధన. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. వేదాంత విజ్ఞాన దారులలో పయనించి శాంతిధామమును చేర్చెడి
దించెడి శాంతిధామములో దించెడి నౌక సాగిపోతున్నది. మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. మహాత్ముడు ఏ 600-700 సంవత్సరాల క్రితం ఈ నౌకని వదిలితే ఎంతమంది ఈ నౌకలో ప్రయాణం చేసి వేదాంత పంచదశ అనేటువంటి నావలో మహాత్ముడైనటువంటి విద్యారణ్య ముని మన కోసం వదిలినటువంటి ఈ నావలో ఎంతమంది ప్రయాణం చేసి తరించిపోయారో ఇప్పటికీ నిత్య నూతనంగా వేసుకొని పోతా ఉంది. ఇక్కడ కూడా ఒక 2000 మందిని వేసుకొని పోతా ఉంది. ఇదంతా ప్రయాణమే, అదంతా మనం చేసుకున్న పుణ్యం నాయన, లేకపోతే వచ్చే అవకాశం లేదు. ఇటువంటి టెక్స్ట్ వినడం కానీ వీటిని గురించి మనం మననం చేసుకోవడం ఇదంతా గతంలో చేసిన పుణ్యం ఉంటే తప్ప మరొక విధంగా ఒకవేళ పాపమే కనుకుంటే వాళ్ళు ఉండినా ఇక్కడ అర్థం కాకుండా పోతుంది వాళ్ళకి, అంతేగాని పుణ్యం ఉంటే తప్ప వినే అవకాశం ఉండదు. కాబట్టి ఇది ద్వారభూత. ఇప్పుడు అయిందే, ఎక్కడికి వచ్చేసి ఉన్నాము కంక్లూషన్. ప్రియాదరిర్హరో నేన బ్రహ్మానందేన సర్వదా పాయా శరీరిణః సర్వాన్ స్వాశ్రితాన్ శుద్ధమానసాన్. లాస్ట్ నియర్లీ 4 సంవత్సరాలు దరిదాపుగా అవుతా ఉంది. ప్రారంభం చేసి ఈరోజు సమాప్తం అయిపోతా ఉంది. లాస్ట్ శ్లోక. స్వామీజీ ఇది చివరి శ్లోకం. దేనికి చివరి శ్లోకం? బ్రహ్మానందే విషయానంద అనే ప్రకరణానికి చివరి శ్లోకం. ఆనంద పంచకానికి చివరి శ్లోకం. ఏది 11 నుంచి 15 వరకు పంచకం కదా, ఆ పంచకానికి చివరి శ్లోకం. వేదాంత పంచదశికి అది చివరి శ్లోకం. అంటే ప్రకరణానికి చివరిది, పంచకానికి చివరిది, పంచదశికి చివరి శ్లోకం. లాస్ట్ ప్లీజ్. ఇప్పుడు అంటున్నాడు ప్రియాత్ హరిహి హరహ అనేన ప్రియాదరి, అది ప్రియాదరిర్హరో నేన బ్రహ్మానందేన సర్వదా పాయా శరీరిణః సర్వాన్ స్వాశ్రితాన్ శుద్ధమానసాన్. అది ప్రియాత్ వెర్బు అట్లుంచండి. హరిహి హరహ, హరిహరులు ఇద్దరు కూడాను. హరి ఎవరు? మనం ఉండడానికి కారణమైన వాడు. హరుడెవరు? పట్టుకుపోయేవాడు. ఈయన స్థితికి, ఆయన లయకి. స్థితి లయాలు రెండు ఎప్పుడైతే సూచించాడో ఇంకా సృష్టి సూచించిన అవసరం లే. ఎందుకని? ఉన్నది అంటేనే సృష్టింపబడిందే ఉంది కాబట్టి అది ఇంప్లాయిడ్. అది బ్రహ్మ అనేది ఇంప్లాయిడ్. హరిహరలు అన్నప్పుడే బ్రహ్మ కూడా ఇంక్లూడెడ్, త్రిమూర్తులని అర్థం. కాబట్టి హరిహి హరహ అనేన గ్రంథేన విషయానందే బ్రహ్మానంద ఇది అనేన గ్రంథేన అనేన బ్రహ్మానందేన, అది అనేన బ్రహ్మానందేన గ్రంథేన హరిహి హరహ, హరిహరులిద్దరు కూడాను, శివకేశవులిద్దరు కూడాను సర్వదా నిరంతరము ఎల్లప్పుడు కూడాను ప్రియాత్ సంతసించెదరుగాక. ప్రియాత్ అంటే ప్రియంగా ఉండేదరుగాక, సంతసించెదరుగాక. లెట్ దెమ్ బి ప్లీజ్డ్ అని అర్థం. ప్లీజ్డ్ అని అర్థం. ప్రియాత్. చూచారా? ఇది ఎవరి ప్రీత్యర్థం చూడండి. మనం అంటుంటామే ఈశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం. చివరికి విద్యారణ్య స్వామి కూడా ఈ వేదాంత పంచదశి పూర్తి చేస్తూ ఉన్న ఇది హరిహరుల్ని సంతోషపెట్టుగాక, వాళ్ళు సంతసించెదరుగాక ఈ గ్రంథం చేత. తర్వాత పాయాత్ శరీరిణః సర్వాన్ స్వాశ్రితాన్ శుద్ధమానసాన్. వాళ్ళు ఆ విధంగా సంతోషపడి, నాయన శరీరిణః అంటే ప్రాణినః,
దేహం కలిగిన వాడు దేహి అంటాం కదా, ప్రాణం కలిగిన వాడు ప్రాణి. శరీరిణ అంటే శరీరం కలిగినటువంటి వాళ్ళు, కాబట్టి జీవులు. శరీరిణ ప్రాణిన, ప్రాణులందరికి కూడాను. సర్వాన్ శరీరిణ, సర్వాన్ ప్రాణిన, సర్వ ప్రాణులకు. ఎవరు వాళ్ళు? స్వాశ్రితాన్, పరమేశ్వరుని ఆశ్రయించుకొని ఈ గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేశారో వాళ్ళకి ఆశ్రయస్థానం పరమేశ్వరుడే గనక వాళ్ళు ఎటువంటి వాళ్ళు? శుద్ధమానసాన్, పరిశుద్ధమైన అంతఃకరణ కలిగిన వాళ్ళు. బుద్ధి శుద్ధపడిన వాళ్ళకి, ఎవరి బుద్ధి అయితే శుద్ధిపడదో అటువంటి వాళ్ళకి శాస్త్రం మీదకి దృష్టి రాదు, వచ్చినా చెప్పినా అర్థం కాదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కాబట్టి శుద్ధమానసాన్, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వాళ్ళు. స్వాశ్రితాన్, పరమేశ్వరుని ఎవరైతే ఆశ్రయించుకొని ఉండారో. సర్వాన్, వాళ్ళందరికీ. ప్రాణిన, శరీరిణ, వీళ్ళందరినీ కూడాను హరిహరులు పాయాత్, రక్షించుగాక. పాయాత్, రక్షించుగాక, వీళ్ళందరినీ రక్షించుగాక. కాబట్టి హరి అయినా హరుడైనా ఇక్కడ తమాష ఏంటంటే హరిహి, హరతి ఇది హరిహి, హరహ హరతి ఇది హరిహి. అది సేమ్. హరించేవాడు హరి, హరించేవాడు హరుడు. ఏం హరిస్తారండి వీళ్ళు? సహేతుక సంసారం హరతి ఇది హరిహి, సహేతుక సంసారం హరతి ఇది హరహ. అంటే ఈ సంసారాన్ని, దుఃఖమయమైనటువంటి సంసారాన్ని సహేతుకంగా, అది సహేతుక అంటే కారణేన సహ, కారణంతో కూడా. కారణం ఏంటి? అజ్ఞానం. కాబట్టి అజ్ఞానేన సహ. కాబట్టి ఈ సంసారానికి కారణమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానాన్నంతా కూడాను నిర్మూలన చేసేటువంటి వాళ్ళు హరతి గనక వాళ్ళ కృప మన మీద కలుగుగాక. ఇప్పుడు కలిగేది ఏంటి సార్? కలిగింది. అసలు ఇన్ని వ్యవహారాలు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు నాకు భగవంతుడు కావాలి అనేటువంటి ఆలోచన వస్తేనే కదా శాస్త్రాన్ని అధ్యయనం చేసేది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మాకు భగవంతుడు కావాలనేటువంటి భావన లేకపోతే మీరు ఎందుకు వస్తారు చెప్పండి ఇక్కడికి? ఇంకా రెండో పని ఉందా ఇక్కడ? రెండో విషయం లేదు. కాబట్టి పరమేశ్వరుని యొక్క కృప మనకు కలగాలంటే నేను అనుకుంటున్నా, కృప కలగడమా అంటే కృప ప్రత్యేకంగా రావాలన్నా, లేక కృప ఉంటే మనం గుర్తించలేకపోతున్నాం. ఆల్రెడీ ఉంది ఆ కృప. దయ అనేది కలగాలన్నా, లేకపోతే దయ అనేది ఉండేదే, వచ్చేదే ఉండేదే. నేను అనుకుంటున్నా ఉండేదే. అసలు నాకు పరమేశ్వరుడు కావాలి అనేటువంటి ఆలోచన కలిగింది చూచారా మనకు? ఇది కేవలం పరమేశ్వరుని యొక్క కృప లేకపోతే కలిగే అవకాశం లేదు. ఒకవేళ భగవంతుడు కావాలని అనుకోవచ్చు, అంత మాత్రం చేత అవసరమైతే ఆలయాలు తిరగచ్చు, తీర్థక్షేత్రాలకు పోవచ్చు, టీవీల ముందు కూర్చోవచ్చు, ఏదేదో కథలేనొచ్చు. అంతేగాని ఆధ్యాత్మికంగా శాస్త్రాన్ని శ్రవణం చేయాలనేటువంటి ఆలోచన అస్సలు రాదు. చూడండి తమాషా. నాకు భగవంతుడు కావాలి. మరి భగవంతుడు ఎలా కావాలి? నువ్వు జిజ్ఞాసుగా మారాలి. జ్ఞాతం ఇచ్చుహో, ఎంత అందమైన పదం, జ్ఞాతం ఇచ్చుహో. భగవంతుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు కనుక నేను తెలుసుకోవాలి ఆయన. భోక్తుం ఇచ్చుహో బుభుక్షుహో, ముక్తుం ఇచ్చుహో ముముక్షుహో. వెరీ నైస్ వర్డ్స్ ఆల్ దీస్ ఆర్. కాబట్టి నేను మోక్షాన్ని పొందాలనేవాడు ముముక్షు, నాకు భోగం కావాలనుకునేవాడు బుభుక్షు, మోక్షం కావాలనేవాడు ముముక్షు, నేను తెలుసుకోవాలనేవాడు జిజ్ఞాసు. జ్ఞాతం ఇచ్చు. ఎందుకని? భగవంతుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు గనక. మరి ఈ జ్ఞానాన్ని బోధించేవాడు అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు, బోధిస్తారు. అయ్యా నీకు భగవంతుడు కదా, నీకు కావాలి, మేము తరింపజేస్తాం. ఏమి రా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు రా, నీకు యోగం చెప్తాం, పో ఫినిష్. అవి చేయడం తప్పు కాదు, కానీ అల్టిమేట్ మాత్రం రిజల్ట్ అక్కడి నుంచి రావడానికి అవకాశం లేదు. జ్ఞానం ద్వారానే రావాలి. కనుక నాకు జ్ఞానాన్ని కావాలి అని అనుకోవడం చాలా పెద్ద విషయం. అంటే శ్రవణం చేయాలనేటువంటి ఆసక్తి కలిగి ఉండడం. శ్రవణాసక్తి నీకు ఉండొచ్చు, శ్రవణాన్ని చేయడానికి సరైన గురువు లభ్యం కాకపోతే అప్పుడేం చేయగలరు చెప్పండి? భగవంతుడు కావాలనుకోవడం ఆయన కృపతోనే, భగవంతుడు జ్ఞాన రూపంలో ఉండాలని తెలియడం ఆయన కృపతోనే.
కనుక జ్ఞానాన్ని నేను పొందాలని జిజ్ఞాసు కావాలనుకోవడం, జ్ఞాతం ఇచ్చు, అది భగవంతుని యొక్క కృపతోనే. అటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి గురువుని అన్వేషించి పట్టుకోవడం భగవంతుని యొక్క కృప. ఆయన యొక్క అదృశ్య హస్తం లేకపోతే మనకు అది లభ్యం కాదు. తీరా ఆ గురువు దగ్గరకు పోతే కూడాను ఆయన మరేదో గ్రంథం నీకు బోధించి పంపించడం కాకుండా, సరేనా, అవి కూడా మంచి గ్రంథాలే కాదండి. అయ్యా నీకు మాళవికాగ్నిమిత్రం చెప్తాను, లేదు నీకు అభిజ్ఞాన శాకుంతలం చెప్తాను, లేదు నీకు రఘువంశం చెప్తాను, అన్ని కాళిదాసు రాసినవి కావ్యాలు, కాదనడం లేదు. కానీ నీకు తత్వశాస్త్రాన్ని బోధించేటువంటి గురువు లభ్యం కావడం ఉంది చూచారా, అది ప్యూర్ కేవలం భగవంతుడి యొక్క కృప. కాబట్టి కృపతోనే గురువు, ఆ గురువు బోధించే శాస్త్రం ఉండలే, భగవంతుని యొక్క కృపతోనే ఆ శాస్త్రం, లేకపోతే నువ్వు భగవద్గీత వినలేవు, ఇంకోటి వింటావు. కాబట్టి అటువంటి శాస్త్రాలు కూడాను కేవలం భగవంతుని యొక్క కృపతోనే మనకు కలుగుతుంది. కాబట్టి ఈ కృపతోనే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానంతోనే మోక్షం లభ్యమైపోతుంది. అంతే. అన్ని చోట్ల భగవంతుని యొక్క కృప మనల్ని అట్లా పట్టుకొని వస్తూ ఉంది. ఎందుకని? అన్ని చోట్ల తానే ఉన్నాడు, మనకు తానే ప్రధానంగా ఉన్నాడు. వేదము నీవే, నాదము నీవే, వేదాతీత జ్ఞానము నీవే. వేదము నీవే, నాదము నీవే, వేదాతీత జ్ఞానము నీవే. పుణ్యము పండగ నీదరి చేరితి, పుణ్యము పండగ నీదరి చేరితి, కరుణించగా నీవు ధన్యుడనైతి. పుణ్యము పండగ నీదరి చేరితి, కరుణించగా నీవు ధన్యుడనైతి. ఆ మరపురాదు నీ దయా ఓ దయామయ, కలనైనా నిజమైన కలవరమైన, మరపురాదు నీ దయా ఓ దయామయ. నా అన్నవారు నాకెవ్వరూ లేరు. ఇది నేను అనాథని, దిక్కులేని వాడిని కాదు అర్థం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంతే. నా అన్నవారు నాకెవ్వరూ లేరు, ఉన్నది నీవే, నాకున్నది నీవే. నా అన్నవారు, ఉపాధి ఉండాలి అప్పుడు. నాకెవ్వరూ లేరు, ఉన్నది నీవే, నాకున్నది నీవే. గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, కరుణను కురిపించి కడతేర్చినావు. గుప్పెటి గుండెలో ఎలా ఒదిగినావో, కరుణను కురిపించి కడతేర్చినావు. ఆ మరపురాదు నీ దయా ఓ దయామయ, కలనైనా నిజమైన కలవరమైన, మరపురాదు నీ దయా ఓ దయామయ. కనుక ప్రారంభంలో ఏ విధంగా అయితే అంటే విషయానంద బ్రహ్మానందాంశ రూపభాక్, విషయానంద ఫస్ట్ శ్లోక, విషయానంద బ్రహ్మానంద అంశ రూపభాక్ నిరూప్యతే ద్వారభూత, ద్వారభూత నిరూప్యతే. ఈ విషయానందమే బ్రహ్మానందానికి దారిని ప్రారంభం చేశాడు. మొట్టమొదట పరమేశ్వరుని ప్రార్థన చేసి మంగళాచరణం చేసి ప్రారంభించినటువంటి పంచదశిని అదే మంగళాచరణంతో. ఎందుకని?
ప్రారంభించిన గ్రంథం ఏదైతే చెప్పదలుచుకున్నామో అది నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగాలంటే భగవంతుని యొక్క కృప మనకు అవసరం. అది సక్రమంగా మనకు అర్థం కావాలంటే భగవంతుని యొక్క కృప అవసరం. ఆ అర్థమైనటువంటిది ఏదో ఆ విషయంలో మనకు స్ఫూర్తిదాయకంగా ఉండి మనం ఇక మీదటైనా సరే దీన్ని ఆచరించి తరించాలి అనేటువంటి దార్ఢ్యం ఒకటి ఏర్పడ్డం అనేది భగవంతుని యొక్క కృప. చివరికి ఈ గ్రంథం రాసేటప్పుడు ఆ రోజుల్లో ఎందుకని ఏమో అందులో అప్పట్లో తాళపత్ర గ్రంథాలే కదా నాయన, ఏ పురుగులు కొట్టేసినా కొట్టేయచ్చు. ఇప్పుడు మాత్రం ఏంటి, మనకు ఒకవేళ గ్రంథ రూపేణా వచ్చినా పురుగులు కొట్టేయచ్చు, చెదలు తినేయచ్చు, ఏదన్నా పోవచ్చు. ఇంటెన్షనల్గా కూడా చేశారు కదా. గతంలో ఎన్ని తాళపత్ర గ్రంథాలు వృధా అయిపోయినాయో మనకు తెలియదు, ఎన్నిటిని చెదలు కొట్టేశాయో మనకు తెలియదు, ఎన్ని పురుగులు తినేశాయో మనకు తెలియదు. కానీ పనిగట్టుకొని ఇంత అద్భుతమైనటువంటి వాంగ్మయం ఉండడానికి అవకాశం లేదని తగలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారు కదా. అయినప్పటికీ కూడా ఇవి నిలిచాయంటే సపోజ్ జరిగింది కదా సోమనాథ దేవాలయంలో, సోమనాథ టెంపుల్లో అంత జరిగినా కూడాను ఈరోజు మళ్ళీ ఇంతకాలానికి ఈ శతాబ్దంలో ఈ దశాబ్దంలో శృతి మందిరంలో వేదాంత పంచదశి గ్రంథం ఉండబట్టే కదా అధ్యయనం చేస్తున్నాము. ఇంతకన్నా మంగళకరమైనటువంటిది ఏముంది? ఇవంతా ఊహించి ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైనా పరమేశ్వరుడి దగ్గర మనసును పెట్టేశారు. అహంకారంతో ఊగకుండా, దెయ్యం పట్టినట్టుగా ఊగకుండా అహంకారంతో పరమేశ్వరుడి దగ్గర పెట్టారు. అట్లాగే విద్యారణ్య స్వామి కూడాను ఆయన దగ్గర ఇది పెట్టి స్వాశ్రితాన్, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు సర్వాన్ శరీరిణ, సర్వ ప్రాణులకంతా కూడాను శుద్ధ మానసాన్, చక్కటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళని నీవు చక్కగా రక్షించుగాక. పయాత్ ఇది. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.